హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. మనం బయట కొనే వాటికన్నా కూడా చాలా బాగుంటుందండి. అలాగే మనం బయట కొనేవైతే మనకంత హెల్త్కి కూడా మంచిది కాదు కదా, వాళ్ళు డాల్డాలు అవి వేసి చేస్తారు. మనమైతే ఇంట్లో చక్కగా పాలతోటి నెయ్యితోటి చేసుకుంటామండి. టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. చూడండి మనకి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. నోట్లో ఇలా పెట్టుకోగానే చక్కగా కరిగిపోయి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే ఇంకా మరవలేరనమాట, అంత బాగుంటుంది. ప్రాసెస్ మొత్తం ఈజీగా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. ముందుగా మనము స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 3/4 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఒక కప్పుకి కాస్త వెల్తిగా తీసుకుంటున్నాం అనమాట. ఈ శనగపిండిని ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా కాస్త ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల శనగపిండిలో ఇలా ఉండకట్టి ఉంటుంది కదా, ఇది మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా జల్లించిన తర్వాత మనం పాకం రెడీ అయ్యే వరకు దీనిని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందామండి. పాకం కోసం మనం మళ్ళీ అదే కడాయి పెట్టుకుని 1 కప్పు పంచదార తీసుకోవాలండి. 3/4 కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార తీసుకున్నాను. అలాగే పాలు, కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నామండి. పాలతో మనం ఈ మైసూర్ పాక్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా, అలాగే టేస్ట్ కూడా మనకి కొంచెము పాలకోవా టేస్ట్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ పాలలో ఈ చక్కెర అంతా కూడా చక్కగా కరిగిపోయి మనకి తీగపాకం వచ్చే వరకు మనము మీడియం ఫ్లేమ్ మీద దీనిని ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పంచదార మొత్తం మెల్ట్ అయిపోయిందండి. తర్వాత ఇక్కడ పాకం కూడా చెక్ చేసుకోవచ్చు. మనము పంచదార కరిగిన తర్వాత మనకి తొందరగానే తీగపాకం అనేది వస్తుంది. పంచదార కరిగిన తర్వాత మీకు ఇలా బబుల్స్ లాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు మీరు పాకం చెక్ చేసుకుంటే పాకం కొంచెం ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. తీగపాకం లాగా ఎక్కువ ముదరనివ్వకూడదు. ఈ స్టేజ్లో మనము శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఇలా తీగపాకం లైట్గా ఇలా కొంచెం మనకి జిగురులాగా తగులుతుంది కదా, ఈ స్టేజ్లో మనము శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండిని ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక చేతితో కలుపుతూ ఒక చేతితో ఈ శనగపిండి అనేది యాడ్ చేసుకుంటే చక్కగా ఉండలు లేకుండా పాకంలో కలిసిపోతుంది అనమాట. శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఆపకుండా మంచిగా కలిపేసేయండి. మొత్తం పాకం మొత్తం శనగపిండి పీల్చుకునేలాగా కలిపేసేయాలి. అలాగే స్టవ్ వచ్చేసి మీరు ఈ స్టేజ్లో మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోండి, హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు. మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ కలర్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనము నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలండి. నెయ్యి వచ్చేసి 1 కప్పు నెయ్యి తీసుకోవాలి. మనం షుగర్ 1 కప్ తీసుకున్నాం కాబట్టి నెయ్యి కూడా ఇది కాచి చల్లార్చిన నెయ్యి అండి. ఇది కూడా 1 కప్ తీసుకుని 3 సార్లుగా యాడ్ చేసుకోవాలి. 3 టైమ్స్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసేయకుండా నెయ్యి మొత్తాన్ని ఇలా కొంచెము నెయ్యి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలిపేసేయండి. ఏదైతే మనం యాడ్ చేసిన నెయ్యి అంతా కూడా ఈ శనగపిండి పాకం అంతా కూడా పీల్చేసుకుంటుంది అనమాట. మొత్తం పీల్చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆపకుండా కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. శనగపిండి కదా, కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అడుగు మాడిందంటే. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. 3 టైమ్స్ యాడ్ చేసుకోవాలండి నెయ్యి. మనము ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ చక్కగా కలిపేసేయాలన్నమాట. చూడండి సెకండ్ టైం యాడ్ చేసుకున్న నెయ్యి కూడా పీల్చేసింది. ఇప్పుడు మనం లాస్ట్లో ఇంకాస్త నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యిని కూడా యాడ్ చేసి మంచిగా కలిపేద్దాము. అలాగే మనం ఏదైతే మనము మైసూర్ పాక్ ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలన్న గిన్నెకి కాస్త నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఆపకుండా కలుపుతూనే ఉండండి. నెయ్యి మొత్తం పీల్చేసి మీకు ఈ మైసూర్ పాక్ మిశ్రమం అంతా కూడా చక్కగా దగ్గరకు అవుతుంది అనమాట. బాండిల్ని వదిలేసే వరకు కలుపుతూనే ఉండాలి. దీనికి మనం చెప్పాను కదా, ఒక 15 నుంచి 20 నిమిషాల టైం అనేది పడుతుందండి. మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉంచుకుంటాం కాబట్టి ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. చూడండి ఇక్కడ మనం యాడ్ చేసిన నెయ్యి అంతా కూడా పీల్చేసుకుని చక్కగా మనకి మైసూర్ పాక్ మిశ్రమం అంతా కూడా ఇలా దగ్గరగా అవుతుంది అనమాట, టైట్ అవుతుంది. దీనిని ఆపకుండా ఈ స్టేజ్లో మనం కలుపుతూనే ఉండాలండి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉంటే చక్కగా మనకి టేస్టీగా మైసూర్ పాక్ అనేది వస్తుంది అనమాట. అస్సలు ఆపొద్దు, ఇలా అడుగు పట్టనివ్వకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి ఇప్పుడు మనకి ఇది బాగా దగ్గర పడుతుంది. మనం ఏదైతే ఇక్కడ మూకుడిని వదులుతుందో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న పళ్ళెంలో యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా మైసూర్ పాక్ కలర్ అనేది వస్తుందండి. అడుగు పట్టనివ్వకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూడండి చక్కగా మూకుని వదిలేసింది కదా. ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. దీనిని ఇలా తీసేసుకున్న తర్వాత దీనిని నీట్గా కొంచెం సర్దుకోవడం కోసం పైన ఇలా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి పైన కూడా
సాఫ్ట్గా చూడడానికి బాగొస్తుందండి. నెయ్యి రాసిన స్పూన్ తోటే మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ అంతా కూడా, అప్పుడే మీకు చూడడానికి బాగుంటుంది. ఈ విధంగా ఫ్లాట్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని ఒక 5-6 నిమిషాలు చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. కంప్లీట్గా చల్లారనివ్వకుండా ఒక 5-6 నిమిషాలు చల్లారిన తర్వాత మనం నైఫ్ తోటి పీసెస్ మనకి కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం బయట తినే వాటికన్నా కూడా ఎక్సలెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు అబ్బా సూపర్ ఉంది అని అంటారనమాట. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా వదిలేద్దాము. అంటే పీసెస్ బాగా చల్లారి మనకి చక్కగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నైఫ్ తోటి కొంచెం జాగ్రత్తగా మనం ఫస్ట్ ఒక పీస్ని కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ఆటోమేటిక్గా అన్ని పీసెస్ కూడా ఈజీగా వచ్చేస్తాయండి. ఫస్ట్ ఇట్లా ఒక పీస్ని సపరేట్ చేసేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ కూడా ఈజీగా ఇలా నైఫ్ తోటి కొంచెం ఇలా లూజ్ చేసుకుంటే చూడండి, ఈ విధంగా మనకి పీసెస్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి, మైసూర్ పాక్ అనేది మనకి ఎంత మంచిగా వచ్చేసిందో. లోపల వచ్చేసి మీకు ఇక్కడ కలర్ తెలుస్తూనే ఉంది కదా, మధ్యలో వచ్చేసి మనకు కాస్త రెడ్డిష్గా కూడా ఉంటుంది అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పీసెస్ మొత్తం చక్కగా వచ్చేసాయి కదా. చూడండి, మనకి ఎంతో కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఇక్కడ లోపల కలర్ కూడా చూడొచ్చండి. మనకి లోపల మధ్యలో వచ్చేసి రెడ్డిష్గా ఉంటుంది అనమాట. మనము నెయ్యి వేసుకున్నాం కాబట్టి. మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే డాల్డా అయినా యూస్ చేయొచ్చండి. కానీ నెయ్యితో చేసినంత టేస్ట్ డాల్డాకి రాదు. బేకరీ వాళ్ళు అయితే డాల్డాలు వేసే చేస్తారండి, నెయ్యితో పెద్దగా చేయరు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలా ఉందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రెసిపీ అనేది వస్తుంది. అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ రెసిపీ అయితే ఇది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.